దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథములకు మధ్యకాలము ప్రవక్త అయినటువంటి మలాఖీ గ్రంథమునకు, అలాగే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన శుభవార్తకు మధ్య ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో జరగబోయే విషయాలన్నిటినీ దేవుడు దానియేలుకు దర్శనముల ద్వారా తెలియజేశాడు. అయితే ఆ 400 సంవత్సరాల కాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడనప్పటికీ తన బలమైన హస్తము చేత తన చిత్తాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆ విషయాలన్నిటినీ మనం ధ్యానిస్తున్నాం. దానియేలు గ్రంథము ఈ దినము 11వ అధ్యాయంలోని విషయాలను చూసుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసుకుందాం. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్దకు పిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజై తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని, అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు దానిని పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి ఇక్కడ దానియేలుకు దేవుడు తెలియపరిచినటువంటి దర్శనాన్ని గనక మనం గమనిస్తే, మరి ఇంత మటుకు 7వ అధ్యాయము అలాగే 8వ అధ్యాయంలో మరి దానియేలు చూసినటువంటి దర్శనాలను మనం చూసాం. 7వ అధ్యాయంలో 4 క్రూరమైన జంతువులు 4 రాజ్యములకు సూచనగా ఉండగా, మరి 8వ అధ్యాయంలో ఒక పొట్టేలు, ఒక మేకపోతు, వాటి కొమ్ములు అనేటువంటి దర్శనాన్ని చూపించి మరి రాబోతున్నటువంటి కాలంలో జరగబోయేటటువంటి రాజులు రాజ్యములను గురించి దేవుడు దానియేలుకు తెలియజేశాడు. మరి 8వ అధ్యాయంలో మనం చూసాం, ఆ 2 కొమ్ములు గల పొట్టేలు అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క రాజులను సూచిస్తూ ఉండగా, ఆ బొచ్చు గల మేకపోతు గ్రీకుల రాజు. ఆ తర్వాత మరి దానికి బదులుగా 4 కొమ్ములు ఆ యొక్క మేకపోతు తలపై నుంచి మొలిచినటువంటి 4 కొమ్ములు. మరి ఈ దర్శనాన్ని మనం చూసాం. మరి ఆయన ఈ ఊలాయి నది తీరమున ఉన్నప్పుడు, ఊలాయి నది తీరంలో అనగా మరి ఆ యొక్క పర్షియా దేశంలో, ఇరాన్ ప్రాంతంలో, మరి ఆ బబులోను దేశంలో దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు. సముద్రం పక్క నుంచి ఒక పొట్టేలు పరిగెత్తుకొని వచ్చింది, బలమైనటువంటి పొట్టేలు. అయితే మరి పడమటి దిక్కు నుంచి వచ్చినటువంటి ఒక మేకపోతు తన కొమ్ముతో మరి ఈ యొక్క పొట్టేలును జయించడం ఆ దర్శనంలో మరి దానియేలు చూశాడు. ఆ తర్వాత ఆ యొక్క మేకపోతు ఆ కొమ్ము విరిగిపోయి మరి 4 కొమ్ములు మొలవడం ఆ దర్శనంలో ఆయన చూశాడు. ఇవేమిటి అంటే, ప్రియులారా, మరి రాబోతున్నటువంటి బబులోను సామ్రాజ్యము తర్వాత రాబోతున్నటువంటి మాదీయుల పారసీకుల రాజ్యము, ఆ తర్వాత
రాబోతున్నటువంటి గ్రీకుల రాజ్యానికి సూచనగా ఉంటున్నాయని మరి గాబ్రియేలు ద్వారా దేవుడు దానియేలుకు వర్తమానం తెలియజేశాడు. మరి ఆ తర్వాత 11వ అధ్యాయంలో మనం చదివినటువంటి లేఖన భాగాలు చూస్తే ఇప్పుడు రాజైనటువంటి మాదీయుడగు దర్యావేషు, మరి ఈయన ఎవరో కాదు, రాజైనటువంటి కోరేషు. ఎలా చెప్పగలము అంటే ప్రియులరా, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో దానియేలు ఆ దర్శనాలను గురించి అన్నిటినీ మరి ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దర్శనముల సంగతులన్నిటినీ గురించి పారసీక రాజుగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున అంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. బెల్తెషాజరు దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. ఆ బయలుపరచబడిన సంగతి ఏమిటి అంటే, ఇదిగో రాబోతున్నటువంటి మరి కాలములో రాజ్యములను గురించినటువంటి దర్శనాన్ని ఆయన చూశాడు. మరి ఆ దర్శనములను గురించి ఆయనకి ఏమీ అర్థం కావడం లేదు. అందువలన ఆయన 3 వారములు దుఃఖ ప్రాప్తుడయ్యుండి ద్రాక్షారసమును భోజనము చేయలేక దేనిని ముట్టుకోవడం లేదు. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ హిద్దెకేలను గొప్ప నది తీరమున నేను ఉంటిని. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమును మేలిమి బంగారు నడికట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు వంటిది. హల్లెలూయా. రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడా ఉన్న మనుష్యులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ దర్శనము చూచినందున నాలో బలమేమియు లేకపోయాను. నా సొగసును వికారమాయెను. నేను అతని మాటలు విని నేను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని దానియేలు చూస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారే మరి ఆయన ప్రధాన యాజకుని వస్త్రములు ధరించుకొని ఆయన శరీరము రక్తవర్ణపు రాతిని పోలి ఉన్నదంట. అతని ముఖము మరి మహిమతో ప్రకాశిస్తూ మెరుపు వలె ఉన్నది. ఆ దర్శనాన్ని దానియేలు చూసినప్పుడు మరి ప్రకటన గ్రంథంలో ఏ విధంగానైతే యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినప్పుడు అక్కడ మరి సొమ్మసిల్లి పడిపోయాడో, ఆ విధంగానే ఇక్కడ మరి దానియేలు కూడా క్రీస్తు ప్రభుల వారి స్వరూపాన్ని చూసినప్పుడు మరి ఆయన బలహీనుడైపోతూ ఉన్నాడు. మరి ఆయన మాటల ధ్వని ఎలాగుందంటే నర సమూహపు కంఠధ్వని వలె ఉన్నదంట. మరి క్రీస్తు ప్రభుల వారిని చూచినటువంటి యోహాను విషయంలో కూడా ఈ విషయాలే మనం చూడగలుగుతాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభుల వారు మరి నాతో మాట్లాడుచున్నది ఎవరో అని వెనుకకు తిరిగి చూచినప్పుడు అంటున్నాడు యోహాను. ఆయన వెనుకకు చూచినప్పుడు ఇదిగో 7 సువర్ణ దీపస్తంభములను, ఆ ద్వీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. హల్లెలూయా. ఇక్కడ కూడా మనుష్య కుమారుని పోలినటువంటి వారిని నేను చూశానంటున్నాడు. మరి అక్కడ దానియేలు గ్రంథంలో కూడా దానియేలు ఏమన్నాడు? దానియేలు ఇదిగో నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఉన్న ఒకడు కనబడెను. ఒకడు అనగా ఒక మనుష్యుని వలె ఆయన కనబడుతూ ఉన్నాడు. నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. ఇక్కడ ప్రకటన గ్రంథం మరి 13వ అధ్యాయంలో మనుష్య కుమారుని పోలిన ఒకని నేను చూచి తిని, ఆయన తన పాదములకు
పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని చూస్తూ ఉన్నాడు. ఇంకా ప్రియులార, ప్రకటన గ్రంథంలో 15వ వచనంలో మనం చూస్తే ఆ 14వ వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. హల్లెలూయా. మరి ఇక్కడ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో అతని ముఖము రాతి, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను. హల్లెలూయా. జ్వాలామయమైన దీపములు. ఇక్కడ కూడా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంటున్నాడు. హల్లెలూయా. ఇంకా మరి అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మరి 15వ వచనంలో ఇదిగో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అయితే ఇక్కడ ఆయన మరి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి ఇక్కడ ఈ దర్శనంలో దానియేలు చూస్తున్నది క్రీస్తు ప్రభుల వారినని ఏ యొక్క సందేహం మనకు అవసరం లేదు. అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఒంటరినై ఏ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమియూ లేకపోయేను, నా సొగసును వికారమాయను, బలము నాయందు నిలువలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్రను పొందిన వాడైతిని. అప్పుడు ఒక్కడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలను మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నీ యొద్దకు నేను పంపబడి తిని, నీవు లేచి నిలుబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలుబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించెను. హల్లెలూయా. అది పారసీక రాజ్యులు పరిపాలిస్తున్నటువంటి సమయము, రాజైనటువంటి కోరేషు పరిపాలిస్తున్నటువంటి సమయము. మాదీయులను ఓడించి పారసీకులు రాజ్యాన్ని చేజిచ్చుకున్నటువంటి సమయము. ఆ రాజైనటువంటి కోరేషు గురించి మరి యెషయా గ్రంథం 44-45 అధ్యాయాల్లో మనము నేర్చుకుంటాం. అయితే ఇక్కడ దానియేలుకు దేవుడిచ్చినటువంటి దర్శనం, దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్నటువంటి దానియేలుతో మాట్లాడటానికి క్రీస్తు ప్రభుల వారు ఆయన దర్శనమిచ్చి తన దూతను పంపించి మరి దానియేలు మనవిని ఆలకించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నేను దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో మనము ఆశ కలిగి ఆయన రాజ్యము కొరకు కనిపెడితే, దేవుడు తన దర్శనములను మనకు అనుగ్రహించి తన యొక్క నిత్య రాజ్యంలో మనం వారసులు కావడానికి, తన చిత్తాన్ని మనకు బయలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభ, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా ప్రభ మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకెల్ల వేళలా అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడగలిగిన నేత్రములు మాకు దయచేయండి ప్రభా. మీ ప్రియ కుమారుని క్రీస్తు ప్రభుల వారి రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో మేమందరం పాలిభాగస్థులం కావడానికి మీ చిత్తాన్ని లోకంలో జరిగించి మీ సాక్షులుగా నిలబడే కృప, ధన్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.